Hello all, welcome back to AK6. Hope everyone are doing good. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే కిష్కింధపురి స్టారింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ అండ్ విచ్ ఈజ్ రిటన్ డైరెక్టెడ్ బై కౌశిక్. సో ఈ సినిమాకి ముందు ప్రమోషనల్ మెటీరియల్ అవన్నీ బాగానే అనిపించే, ఇంట్రెస్ట్ బాగా ఇచ్చారు. అంటే పెద్ద పెద్ద డైలాగులు వేసారు, అసలు ఫోనే బయటికి తీయరు, సినిమా అంత గ్రిప్పింగ్గా ఉంటుంది అని. బట్ ఈ సినిమా ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందంటే గుడ్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ విత్ రొటీన్ ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లో వాళ్ళు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారో అలా మంచి మంచి సీన్స్ పడతాయి. ఫస్ట్ హాఫ్ అంతా వేసారు కదా, భలే తీసారే, మంచి హారర్ సినిమా చూస్తున్నాం చాలా రోజుల తర్వాత అనే ఫీలింగ్ వస్తుంది. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి రట్సాసన్, అదే మన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ గారే చేసిన రాక్షసుడు సినిమా ఏదైతే ఉందో, విలన్ ట్రాక్ మొత్తం సిమిలర్ టు రాక్షసుడే అనిపించింది నాకైతే. అంటే కొంచెం చాలా రాక్షసుడు షేడ్స్ కానీ, ఆ సీన్స్, ఆ టైప్ ఆఫ్ సీన్స్ కానీ, ఆ టైప్ ఆఫ్ ఇది కానీ చాలా కనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటని మారుకుంటే సినిమాకి ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, సినిమా ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ మనకి చేతన్ భరద్వాజ్. ఫస్ట్ ఒక సాంగ్, సినిమాలో సాంగ్సే లేవు, దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఫస్ట్ ఒక సాంగ్ పెట్టారు అంతే, అండ్ సినిమాలో సాంగ్స్ లేవు, బీజిఎం చాలా బాగా ఇచ్చారు. అండ్ సినిమా కోర్ పాయింట్ ఏదైతే ఉందో, వాళ్ళు తీసుకున్నది ఏదైతే ఉందో అది బాగుంది. సో దాని ఎగ్జిక్యూషన్ పార్ట్ చూసుకుంటే కనుక అప్ టు ఇంటర్వెల్, మంచి ఇంటర్వెల్ సీన్ కూడా పడుతుంది సినిమాలో. అండ్ సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయి కానీ ఏవి పెద్ద అంత ఇదిగా వర్కౌట్ అయిన ట్విస్ట్లు అయితే ఏం లేవు, ట్విస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, వెళ్ళే విధానం, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ మంచి ఇంటర్వెల్తో ఎండ్ అవుతుంది. అండ్ దెన్ కమ్స్ సెకండ్ హాఫ్. అండ్ మనకి పర్ఫార్మెన్సెస్ కూడా చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కాదు, నార్మల్ పర్ఫార్మెన్సే. బట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ సినిమాలో బాగుంది, బాగా యాక్ట్ చేశారు. అండ్ మరి ఆ గోస్ట్ క్యారెక్టర్ ముందు సినిమాలో చెప్పారో లేదో తెలియదు, సో స్పాయిలర్ అవ్వకూడదు ఎవరైనా చెప్పి నేను మాట్లాడట్లేదు. అతని పర్ఫార్మెన్స్ కూడా నిజంగా చాలా బాగుంది. సో దీస్ ఆర్ ద పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిన ఫస్ట్ హాఫ్, అంత ఇంట్రెస్టింగ్గా పెట్టిన ఇంటర్వెల్ పాయింట్, సెకండ్ హాఫ్ మనం చాలా ఇంట్రెస్ట్తో వెయిట్ చేస్తుంటే చాలా ఫ్లాట్గా, చాలా ప్రెడిక్టబుల్గా ముందు చూసిన రాక్షసుడు సినిమాలో ఎట్లయితే ఉంటుందో అదే వేలో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్తో, అదే కైండ్ ఆఫ్ థింగ్తో అలా నడిచిపోద్ది. అదైతే ఎక్కలేదు. సెకండ్ హాఫ్ అయితే పెద్దంత ఎక్కలేదు. అంటే బాగాలేదు అని కాదు, బట్ అంత తెలిసిందే జరుగుతాం, మనకు అంత తెలుసుగా జరగలేదు, ఎట్లా తెలుసు కానీ ఫీల్డ్లో ఉంటాం. బోర్ కొట్టి ల్యాగ్ చేసి ఇట్లాంటివి ఉన్నా మర్చిపోయా. సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ సినిమా లెంగ్త్, 2 hours 5 minutes అంతే, వెరీ గుడ్, చాలా క్రిస్ప్గా తీశారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే బోర్ కొట్టకపోయినా మనకు అంతా తెలిసిందే జరుగుతూ ఉంటుంది, వెరీ ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్. అండ్ విలన్ ఆర్క్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ బాగా చేశారు, అంతా బాగుంది. కానీ మనకి సిమిలర్ టు రాక్షసుడు లాగే అనిపిస్తుంది. రాక్షసుడు సినిమానే మళ్ళీ తీసారా అన్నట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్ చూస్తే. సో అదొక మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఓకే, అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ కానీ అది కానీ ఏం లేదు. అండ్ తర్వాత చూసుకుంటే కమెడియన్స్ ఆదిగా వాళ్ళు పెద్ద యూజ్ చేసుకుందేం లేదు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డీసెంట్గా ఉన్నాయి, మంచి అటెంప్ట్ అయితే చేశారు, కానీ దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. ఈ డైరెక్టర్ ముందు సినిమా కూడా చావు కబూర్ చల్గా, దాని కూడా కోర్ పాయింట్ కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా అనిపించింది. బట్ అక్కడ కూడా ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్గా లేదు. సేమ్ కమ్స్ విత్ దిస్ మూవీ ఆల్సో. కిష్కింధపురి మంచి పాయింట్ తీసుకున్నారు, మంచి ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు రాసుకున్నారు. బట్ సెకండ్ హాఫ్ వాల్స్ టోటల్లీ ఫ్లాట్ అండ్ ప్రెడిక్టబుల్. సో ఈ సినిమా ఎలా ఉందో ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వన్. ఓకే, బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పను, అలానే బాగా తీసాను చెప్పను. ఓకే, ఇట్స్ ఓకే గుడ్ అటెంప్ట్, డీసెంట్ ఫిల్మ్ టు వాచ్. సో మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందని కామెంట్లో చెప్పండి. సో ఈ సినిమాకి రివ్యూ అంటే ఇప్పుడు రేటింగ్ అంటే మన క్రికెట్ భాషలు చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ 2D. మంచి బౌండరీ స్కోర్ చేయాల్సిన సినిమా 2D దగ్గర ఆగిపోయింది. సో ఈ సినిమా కనుక మీరు చూస్తే మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో and please subscribe for our channel. So this is Chaitanya signing off, Team AK6. Bye.